పోతే మార్వాడి వాళ్ళ రాజ్యం నడుస్తుందా ఇక్కడ మేము ప్రశ్నిస్తున్నాం. ఒకటే చెప్తున్నాం, రాష్ట్ర గవర్నమెంట్ కానీ కేంద్ర గవర్నమెంట్ కానీ మేము చేసేది నిరసన ఉద్యమం చేస్తున్నాం. ప్రజెంట్ ఎక్కడ మేము ఎవరి మీద దాడులు చేయలేదు. ఇప్పటి వరకు తెలంగాణ అంటేనే సాంస్కృతికంగా ప్రజలు బతుకమ్మ ఎట్లా ఆడిర్రో బోనమేట చేసినాము, అదేవిధంగా మా ఉద్యమాలు కూడా మా నిరసన కూడా అదేవిధంగా వ్యక్తపరుస్తున్నాం. కానీ ఇక్కడ మార్వాడి వాళ్ళు రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారు. అయినా మేము ఇక్కడ కూడా ఇక్కడ మేము రెచ్చగొట్టి మాట్లాడతలేము. ఈ రోజైనా తెలంగాణ మేము స్వచ్ఛందంగా బంద్కు పిలిపిస్తే కారణంతో మేమేమీ లేదు. చాలామంది ఉద్యమకారులు కానీ తెలంగాణ ఉన్న సానుభూతి పరులు కానీ బంద్కు పిలుపునిస్తే నిరసనగా ఈరోజు ఇచ్చినందుకు ఒక్కరు కూడా ఏ ఒక్కరిని కూడా అరెస్ట్ చేయకుండా నైట్కే తెలంగాణ ఉద్యమం చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో పృథ్వీరాజు గారిని నైట్ 12 గంటల నుంచి 1 గంట మధ్యన ఇంటి దగ్గరకు వచ్చి అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఏ పోలీస్ స్టేషన్ తీసుకుపోతున్నా కూడా సమాచారం ఇవ్వకుండా తీసుకొచ్చి నల్లకొండ పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఇప్పటికి కూడా ఎవరికి కలవకుండా కూడా చేస్తున్నారు. తక్షణమే తెలంగాణలోని తెలంగాణ వాదులు, ప్రజాస్వామిక వాదులు, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ 2009 నుంచి 2014 ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో ఈరోజు బయటికి వచ్చి ఇలాంటి ఉద్యమకారులు ఏదైతే అక్రమ అరెస్ట్ చేసారో అక్రమ అరెస్ట్ని నిరసనగా మనం అందరం బంద్కు స్వచ్ఛందంగా బయటకు వచ్చి ముందుకు వచ్చి ఈ ఒక ఉద్యమానికి మద్దతు తెలపాల్సిందిగా కోరుతున్నాం. కానీ ఇక్కడ మార్వాడీస్ పైన విద్వేషపూరితటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు, అందుకు తీవ్రంగా ఖండిస్తున్నారు. మార్వాడీలు మాకేమన్నా వాళ్ళకి మాకు లావాదేవీలు ఉన్నాయండి అండి. మేము రాజకీయ నాయకులమా? మేము తెలంగాణ కోసం పోరాటం చేసినాం. ఇవాళ తెలంగాణ ఉనికికోన కోసం పోరాటం చేసినాం కదా. తెలంగాణ అస్తిత్వం కోసం మేము మా పోరాటం కదా. మేమన్నా రాజకీయాలు చేస్తున్నావా లేకపోతే వాళ్ళ వెంబడే షాపులు పెట్టుకొని తిరుగుతున్నావా? వాళ్ళకి మాకేమన్నా షాపులో పంచాయతీ ఉందా? ఏం లేదు కదా. మా మీదే కదా దాడులు చేసేది. ఒక్క దాడి చేసినా మేము తిరుగుబాటు జరగలేదు. ఆల్రెడీ ఒక 10-15 ఏళ్ల నుంచి కూడా వీళ్ళ ఆధిపత్యము, వీళ్ళ ఎక్కడైతే తెలంగాణ నీళ్లు వాడుకుంటుర్రో భూమి వాడుకుంటుర్రో ఇక్కడైతే ప్రజలు పన్నులతోని డబ్బులతోని జీరో మాల్ తీసుకొచ్చి అమ్ముతుర్రో వాటి మీద మేము గత ఎవరికెవరికి స్వచ్ఛందంగా చేసినాము కాబట్టి బయటికి రాలే. ఇక్కడ ఈరోజు ఇది ముదిరింది. ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి ఇక్కడ ఉన్న మేము ఏమంటామంటే మేము వెళ్ళిపోమని చెప్పట్లేదు, గో బ్యాక్ అని చెప్పట్లేదు. కేవలం మీరు ఎంతమంది ఉన్నారో మీరు వాటికి ఉండండి, కొత్త వాళ్ళని తీసుకురాకండి. ఇక్కడ స్థానికులకు 80% ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పినాం. వాళ్ళు ఆ సమాధానం చెప్పకుండా మాకు దాడులు చేస్తాం, మా ఇంట్లో ఉంటాం, మేము పారిపోము అని మాట్లాడితే ఊరుకోం కదా. తెలంగాణ రక్తం ఎవరిని మేము ఉద్యమాలు చేయడం కొత్త కాదు. వాళ్ళకు ఇప్పటికైనా నేర్చుకోండి. తెలంగాణ సంస్కృతి అంటే మీరు తాగుబోతుల సంస్కృతి అని చెప్తున్నారు. మీరు తెలంగాణలో మీరు ఉండదలుచుకుర్రా మీరు పోదలుచుకుర్రా? మీరు ముందు ఆ పని చెప్పండి. ఇంకోటి ఎవరైనా మాట్లాడితే మీ యాదవ్లో మీ హిందులో ఈ ఉద్యమానికి హిందూ ఉద్యమానికి సంబంధం ఏముందండి? వీళ్ళు ఇక్కడ మోసం చేస్తున్నారు. ఈ మోసం వారి కట్టాలని మేము మాట్లాడుతున్నాం. తెలంగాణలో మీద దాడి చేస్తున్నామని మాట్లాడుతున్నాం. దీనికి హిందుత్వాన్ని పూస్తున్నారు కొంతమంది. ఈ హిందుత్వం కాదు, మేము హిందువులమే. నా పేరు యాదవ్, బొల్క వెంకట యాదవ్. మేము హిందువులమే. మేము హిందువుల కోసం మేము పొద్దున్న లేసే పూజలు చేసేటోళ్ళమే. మాకు హిందువులతో మేము హిందువుల జాటికి ఇక్కడ పంచాయతీ అంతా హిందువులు ముస్లిం పంచాయతీ కాదు. ఎవరైనా రోహింగ్యాలు ఉంటే తరిమి కొట్టవలసింది బీజేపీ పార్టీ, తరిమి కొట్టవలసింది కాంగ్రెస్ పార్టీ. ఈ పార్టీలు నిలదీయండి మీకు దమ్ముండే. రోహింగ్యాలని గో బ్యాక్ అంటాం. రోహింగ్యాలని ఎవరైతే భారతదేశానికి అపక్రమం వలస వచ్చిన వాళ్ళందరినీ గో బ్యాక్ అనవలసిందే. తెలంగాణ మీద ఎవరైతే పెత్తనం చేస్తున్నారో వాళ్ళని కూడా మీకు గో బ్యాక్ అనవలసిందే. తెలంగాణ మీద ఎవడు ఆధిపత్యం చేయని అవసరం లేదు. తెలంగాణలో మీరు వచ్చి బతకడానికి మాకు అభ్యంతరం లేదు. కానీ 80% ఉద్యోగాలు మీ దాంట్లో ఇవ్వండి అని మా యొక్క విన్నపం. అంటే మొదటగా ఈ దాడి మొత్తం కూడా ఒక వ్యక్తి పైన మార్వాడీస్ దాడి చేయడంతో ఈ విషయం అనేది ఎంటైర్ తెలంగాణగా మారింది. నిన్న ఆ వ్యక్తి క్షమాపణ కోరారు, ఇంతటితో వదిలేయాలి, ఇది కమ్యూనిటీ ఇష్యూగా మారుతుందని ఆయన అబ్బాయి అంటారు కదండి. మేము వ్యక్తి కోసం కాదంటే కదా. మీరు స్వయంగా మీరు పోయి మీరు సామాన్యంగా పోయి వాళ్ళ షాపుల దగ్గర పోండి. నారుమూల గ్రామాలలో ఇంతకుముందు డిఫరెంట్ షావుకారులు కానీ వాళ్ళు కానీ షాపులు పట్టుకుని బతుకుండే. ఇవాళ ఆ సిచ్యువేషన్ లేదు ఊళ్ళల్లో. తెలంగాణలో నిరుద్యోగం అట్లే ఉన్నది. తెలంగాణలో నిరుద్యోగం ఎవరెవరు కొంతమంది వ్యాపారాలు చేసుకుని బతుకుతామంటే వాళ్ళకి వ్యాపారాలు లేకుండా చేస్తారు. ఇక్కడ వీళ్ళు ఏంటంటే హోల్సేల్ వీళ్ళే, మ్యానుఫ్యాక్చరింగ్ వీళ్ళే, రిటైల్ వీళ్ళే. మిగతా వాళ్ళు ఏం చేసుకోవద్దా అది మా యొక్క వినపం. ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఇక్కడ ఉండి ఇక్కడ ఖర్చు పెడుతులేరు ఏమంటూ తీసుకుపోయి మళ్ళీ అక్కడ రాజస్థాను, గుజరాత్ అక్కడ వీళ్ళు ఆస్తులు పెంచుకుంటారు. తెలంగాణలో మీరు పెట్టుబడులు పెట్టినప్పుడు తెలంగాణ ప్రజలకు మీరు ఎంప్లాయ్మెంట్ ఇవ్వాల్సిందే. తెలంగాణలో ఖచ్చితంగా మీరు హోల్సేల్ పెట్టుకోండి. రిటైల్ తెలంగాణ ప్రజలకు ఇవ్వండి. షాపులు కూడా తెలంగాణ ప్రజలకు కూడా మీరు వచ్చి అదే రేట్లకు మీరు ఇవ్వాలి. మీరు జీరో మాలో అమ్మొద్దని మీకు జీఎస్టీ కట్టాలని గవర్నమెంట్ కూడా ఆదాయం రావాలని మేము చెప్తున్నాం. అరెస్ట్ పైన ఏమంటారు?
ఇది కేవలం ఇటువంటి మార్వాడీల పైన చేస్తున్న ఉద్యమాన్ని అణిచివేయడం కోసమే బంద్కు పిలిపివ్వని వ్యక్తిని అరెస్టు చేయడం అప్రజాస్వామికము. అంతేకాకుండా ఈరోజు భారతదేశంలోనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద మార్కెట్ అయిన బేగం బజార్కు పోయి చూస్తే మార్వాడీలు తెలంగాణ ప్రభుత్వానికి ఎంత ముంచుతున్నారు అనేది తెలుస్తుంది. ఒక ఉదాహరణకు తీసుకుంటే ఒక ఆటోలో 10 లక్షల రూపాయల సరుకు పోతుంటుంది. 10 లక్షల రూపాయల సరుకు పోతుంటే కేవలం దానికి బిల్లు ఉండేది 1 లక్ష రూపాయలకే. అంటే ప్రభుత్వానికి జిఎస్టీ సిఎస్టీ ఎగ్గొట్టేది వీళ్ళే. ఇంకోటి ఏంటంటే వీళ్ళు హిందూ ముసుగు వేసుకొని డూప్లికేట్ వ్యాపారాలు చేస్తూ నిజమైన నాణ్యతమైన సరుకులు అమ్మే వాళ్ళ మీద తక్కువ ధరకు అమ్ముతూ నాణ్యమైన సరుకులు అమ్మకుండా తక్కువ ధరకు అమ్ముతూ ఇక్కడ లోకల్ వ్యాపారులను దెబ్బతీస్తున్నారు. అంతేకాకుండా 4 తరాలు 5 తరాల నుంచి ఒక 200, 300, 500, 800 ఉన్న గ్రామ పంచాయతీలలో కూడా వీళ్ళు జనాభా ఉన్నటువంటి గ్రామ పంచాయతీలో కూడా వీళ్ళు తిష్ట వేసి నాణ్యత లేని సరుకులు తక్కువ ధరకు అమ్ముతూ వీళ్ళు మా ప్రాంత వాసులు తెలంగాణ ప్రాంత వాసులు పొట్టగొడుతున్నారు వీళ్ళు. అందుకోసమనే వీళ్ళ వ్యాపారాల మీద మా వ్యతిరేకం. అంటే తెలంగాణ వాసులు కూడా వేరే రాష్ట్రాలకు వెళ్ళి సెటిల్ అయ్యారు, ఇక్కడికి వచ్చిన సెటిల్ అయిన వాళ్ళని ఎందుకు ఇలా అంటున్నారు అంటూ కూడా అనేక మంది ప్రశ్నిస్తున్నారు. ఏం సమాధానం చెప్తారు? తెలంగాణ వాసులు కూడా వేరే రాష్ట్రాల్లో పోయి అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజల మీద బిజినెస్లు పెట్టి ఇలాంటి వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాపారాల మీద వచ్చి దౌర్జన్యంగా 2 నెంబర్ మాల్ తెచ్చి తెలంగాణలో పోయి అక్కడ అమ్మట్లేదు, వాళ్ళు కష్టం చేసుకుంటారు అంతే. వీళ్ళు గుజరాత్ నుంచి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి మన తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు వ్యాపారులు వీళ్ళ మీద వాళ్ళు గుజరాత్ వాళ్ళు వచ్చి మొత్తం విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ 2 నెంబర్ మాళ్ళు అమ్ముకుంటా ఇక్కడ వ్యాపారాలు చేసుకోకుండా వాళ్ళ పొట్ట వాళ్ళు గడపలేని పరిస్థితిలో ఇక్కడ తెలంగాణ వాసులు ఉన్నారు. ఇక్కడ చిరు వ్యాపారాలు చేసుకుంటున్నటువంటి వాళ్ళని హార్డ్వేర్ షాపులు పెట్టి కిరాణా షాపులు పెట్టి అదేవిధంగా బేకరీలు పెట్టి ప్రతి ఒక్క వ్యాపారం మీద దెబ్బతీస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నోళ్ళు ఏంటంటే ఇక్కడ ఉన్న పరిస్థితులు మన తెలంగాణ మనం కొట్లాడి తెచ్చుకున్నాము, మనం అందరం తెలంగాణలో ఉన్నట్టు వాళ్ళు అందరూ మంచిగా బతకాలని అనుకున్నారు. కానీ వాళ్ళు వచ్చిన తర్వాత మొత్తము ఎక్కడ వ్యాపారాల మీద దెబ్బపడుతూ చాలా ఇబ్బందులకు గురై వాళ్ళ రెంట్లు వాళ్ళు కట్టుకోలేని పరిస్థితి, వాళ్ళ పిల్లల చదువులు వాళ్ళు చదువుకోలేని పరిస్థితి, కోమట్లు కావచ్చు ఇంకా ఎవరైనా సరే చిరు వ్యాపారాల మీద విపరీతంగా దెబ్బ అయితే పడుతున్నదండి. అంటే ఈ విషయం అనేది పార్కింగ్ విషయంలో మొదటగా ఇది ఆద్యం పోసుకున్నది. ఒక 2 వ్యక్తులు చేసినటువంటి దాడితోని ఇటు మార్వాడీస్ కమ్యూనిటీ మొత్తం కూడా బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదని అంటున్నారు. అంటే ఇద్దరని కాదండి, చాలా చోట్ల జరుగుతున్నాయి. కాకుండా అదొక సిచ్యువేషన్ మాత్రం బయటకు వచ్చింది. చాలా చోట్ల జరుగుతున్నాయి. అవి ఇప్పుడు మీరు కరెక్ట్గా గ్రౌండ్ స్థాయిలో వెళ్ళి ఎక్కడైతే మార్వాడి దుకాణాలు ఉన్నాయో అక్కడ వెళ్ళి మీరు ఖచ్చితంగా అక్కడ తీసుకుంటే వాళ్ళే షాపులు అన్నట్టు. ఒక మార్వాడి వచ్చి ఒక దగ్గర సెటిల్ అయింది అనుకో, ఆయనకు సంబంధించిన వాళ్ళని మళ్ళీ ఎదురుగా పక్కన షాపు అక్కడ ఆ చుట్టుపక్కల వాళ్ళ షాపులే ఎక్కువ ప్రతి ఒక్క షాపు కూడా నిర్ణయించుకుంటారు. నిర్ణయించుకొని వాళ్ళు గట్టిగా ఎవరైనా వచ్చినా కానీ వాళ్ళకు ఎదురుదాడి చేసి వాళ్ళని భయపట్టించి భయభ్రాంతులకు గురి చేసి వీళ్ళ దగ్గర డబ్బులతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ మేనేజ్ చేస్తూ అక్కడ దౌర్జన్యంగా వ్యాపారాలు జరుగుతున్నాయండి. విద్యార్థి సంఘాల నేతల తరఫున ముందు కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది ఈ మార్వాడీస్ ఉద్యమం పైన? ఖచ్చితంగా జరుగుతుందండి. ప్రతి ఒక్క సంఘాల అధ్యక్షులు కానీ సంఘానికి సంబంధించిన వాళ్ళు కానీ యువకులు కానీ విద్యార్థులు కానీ ప్రతి ఒక్కరు కూడా పోరాటాలు అనేది కొత్త కాదు, ఖచ్చితంగా చేస్తారు. తెలంగాణ ఉద్యమంలో అందరం పనిచేసినాము. ఖచ్చితంగా మేమందరం కూడా దీనికి సంబంధించినటువంటి ఖచ్చితంగా మేమందరం పోరాడి దానికి మాత్రం పరిష్కరించే విధంగా ప్రయత్నానికి ముందుకు అందరం పోవాలి మనం. కాబట్టి పృథ్వీరాజ్ గారిని అన్యాయంగా అక్రమంగా రాత్రి 12 గంటలకు అరెస్ట్ చేయడము చాలా ఇది వాళ్ళు గెలుపుకున్న విషయమే ఇది. ఎందుకంటే ఆయన నిజాయితీగా నిఖారసంగా గతంలో ఇప్పటి వరకు కూడా నీతిగా నిజాయితీగా పనిచేస్తున్నటువంటి పృథ్వీరాజ్ గారు యాదవ్ ఆయన ఎప్పుడైనా కానీ అన్యాయం ఎక్కడ జరిగితే ఆయన ముందు నుండి పనిచేస్తాడు. కాబట్టి ఆయనను మాత్రం రాత్రి 12 గంటలకు అరెస్ట్ చేయడం అనేది చాలా వీళ్ళు చేసుకున్నటువంటి ఈ ప్రభుత్వం చేసుకున్నటువంటి దానికి అంతకంటే ఎక్కువ చెల్లించుకుంటారు. ఎందుకంటే అది అన్యాయం అండి. ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు, తెలంగాణ ప్రజలు కూడా. కొంతమంది మార్వాడీస్ కమ్యూనిటీ పైన విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసినట్టు కూడా నిన్న ఒకవైపు అగర్వాల్ కమ్యూనిటీ నుండి డీజీపీ కూడా ఫిర్యాదు చేశారు. ఏమంటారు?
ఇప్పుడు నైటు మా నాయకుడిని తెలంగాణ క్రాంతి దళ వ్యవస్థాపకులు డాక్టర్ పృథ్వీరాజ్ యాదవ్ని నైటు మేము తెలంగాణ క్రాంతి దళ నుంచి ఫస్ట్ మా బాన్వాడి గోబ్యాక్ అని కూడా నినాదాలు చేయలే, మేము బంధు కూడా పిలుపునియలే. అక్రమంగా నైట్ 12 గంటలకు వచ్చి మా నాయకుడిని తీసుకొచ్చి ఇలా కూర్చోబెడితే ఏమనుకోవాలి? బంధుకు పిలుపునిచ్చింది జేఏసీ వాళ్ళు, కానీ మా నాయకుడు కూడా మీరు ఏదైనా చూడండి, ఏ ఇంటర్వ్యూలో కానీ బంధుకు పిలుపునియలేదు క్రాంతి దళ తరపు నుంచి వెళ్ళి. వీళ్ళు అక్రమంగా మా మీదనే ఇట్లా ఉల్టా చేస్తారని చెప్పేసి మరి 1000-2000 తెలంగాణలోకి వస్తే తాగిపంతారంటే మార్వాడోళ్ళు ఇది 2 పోస్తే క్లీన్ చేసేది ఎవరండి? తెలంగాణలో కాదా? రోడ్లు ఊకేది ఎవరండి? 10 గంటల దాకా పండుకుంటే రోడ్లు ఊకేది ఎవరు? తెలంగాణ వాళ్ళు కాదా? వీళ్ళ అరాచకాలు ఎక్కువైపోయినాయి. ఎప్పుడైతే జీఎస్టీ అయితే వచ్చిందో 2017 జూలై 1 జీఎస్టీ అయితే ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి వీళ్ళ అరాచకాలు పెరిగినాయి. అంతకుముందుకి ఇంత లేదు. అంతా 2 నెంబర్ మాలు 1 నెంబర్ మాలు అసలు ఘోరంగా. అసలు వీళ్ళ గోదాం అంతా వేరుంటుంది, షాపులో మళ్ళీ వేరే పెడతారు, షాపులో ఒరిజినల్ పెడతారు, గోదాం అంతా ఫేక్ ఐటమ్స్ ఉంటాయి వీళ్ళవి. మరి వాళ్ళ మీద చర్యలేవి? మా నాయకులు ఎందుకు అరెస్ట్ చేసిరు? ఇలా నైట్ 12 గంటలకు ఒకరి తర్వాత 3 సార్లు వచ్చిపోతారా పోలీసులు? ఎక్కడ దౌర్జన్యం? ఏడున్నాం మనం? తెలంగాణలో ఉన్నామా లేకపోతే వేరే దేశాలలో ఉన్నామా? అరే ఏదో ఒకటి సమస్య ఎక్కడుందో దాని మీద యాక్షన్ తీసుకోవాలి కదండి. అడిగిన వాళ్ళ మీద, ప్రశ్నించే వాళ్ళ మీద అరెస్టులు చేస్తే ఇది ఎక్కడ న్యాయం అండి? అందరూ చూస్తున్నారు, తెలంగాణ ప్రజలు అందరూ గమనిస్తున్నారు. ఇది పొట్టకొచ్చింది. పొట్ట కొడితే ఎక్కడైతే అణిచివేతకు గురవుతారో అక్కడి నుంచే విప్లవం పుట్టుకొస్తుంది. గుర్తుపెట్టుకోరి, ఎప్పుడైతే అణిచివేతకు తుక్కబడ్డారో ఆడికేళ్ళ విప్లవం పుట్టుకొస్తుంది. ఇది ప్రజల నుంచి వచ్చిన ఉద్యమం. ఇదే నైటే నాయకుడు అనౌన్స్ చేస్తే వచ్చిన ఉద్యమం కాదు. ఇది కడుపు మంట, ఇది తెలంగాణ కడుపు మంట. అందుకనే ప్రజలు స్వచ్ఛందంగా ఏ జిల్లాలో ఆ జిల్లాలో ఇలా స్వచ్ఛందంగా బంద్ ప్రకటించుకుంటారు. ఒక్కొక్క జిల్లాలో బంద్ ప్రకటించుకుంటారు. ఇలా మా నాయకుని తీసుకొచ్చి 12 గంటలకు పెడితే ఏంది అసలు? ఇది ఏం జరుగుతుంది తెలంగాణలో? ఏం చేస్తారు? అంత మేధావులంతా ఏం చేస్తారు? తెలంగాణ ఉద్యమకారులంతా ఏం చేస్తారు? తెలంగాణ అస్తిత్వం మీద దెబ్బ పడుతుందాడ. తెలంగాణలో అందరూ తాయి పండుకుంటారా? మాకు తాగడం అలవాటు లేదు. మరి మేము దీనికి దారుణంగా ఖండిస్తున్నాము. మా నాయకుడిని ఇమీడియట్లీగా విడుదల చేయాలి. నైట్ నుంచి నిద్ర లేక నీళ్ళు లేక అలా కూర్చున్నాడు. ఇది కరెక్ట్ కాదు. రేవంత్ రెడ్డి గారు మీరు కూడా గమనించండి. మీరు చేస్తున్న పని కల్లా ప్రతిదీ ప్రజలందరూ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. రిజిస్టర్ అవుతుంది మైండ్లో వాళ్ళకి. మీకు రాజకీయంగా సమాధి చేస్తుంది తెలంగాణ సమాజం అంతా. మీకు రాజకీయంగా సమాధి చేస్తుంది, మీరు గుర్తుపెట్టుకోండి. కమ్యూనిటీ ఇష్యూ చాలా సెన్సిటివ్ కూడా అని కూడా అనాలి. ఒకవైపు దీన్ని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు పృథ్వీరాజ్, అందుకే అరెస్ట్ చేసామంటూ కూడా పోలీసులు అంటున్నారు. ఎక్కడ అనలేదండి, కమ్యూనిటీ గురించి ఎక్కడ అనలేదు. ఆయన ఎప్పుడైనా ఏ ఇష్యూ అయినా మీరు గమనించండి, చాలా వరకు చూడండి సమస్య మీదనే కొట్లాడతాడు ఆయన. వ్యక్తిగతంగా ఎవరిని కూడా అన్నాడు. సమస్య ఎక్కడ జరుగుతుందో అక్కడే పృథ్వీరాజ్ ఉంటాడు. ఇవాళ ఎవరు ఉన్నారని తెలంగాణలో ఎవరు ఉన్నారండి? ఇవాళ సమస్యలు మీరు ప్రశ్నిస్తే తెలంగాణలో ఏ నాయకుడు కనిపిస్తున్నారు? అందరూ పదవులకు పైసలకు ఆశపడ్డలే కదా. అందరూ పదవులకు ప్రశ్నించాలి ఎవరున్నారు తెలంగాణలో? ఒక పృథ్వీరాజ్ యాదవ్ అని ఒక్కడే కనిపిస్తున్నాడు. మీరు బాగా గమనించండి. ప్రతి ఇష్యూ మీద బడుల మీద వేల బడులలో మేము తిరుగుతున్నాం. మా తెలంగాణ ప్రాంతాల తరపునకి వెళ్ళి వేల బడులు విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసిరు. దాని గురించి వీళ్ళకు సమస్యలు రావు. ఇప్పుడు అన్ని పార్టీలలో విద్యా వ్యవస్థ ఖరాబ్ అవుతుంది. ఎవరైనా అడుగుతున్నారా? ఏ పార్టీలో ప్రశ్నిస్తున్నారా? గత ప్రభుత్వంలో 6000 పైసలు బడులు బంద్ అయినాయి. రైట్. పోలీస్ స్టేషన్ దగ్గర పరిస్థితి మనం చూస్తున్నాం. నల్లకుంట పోలీస్ స్టేషన్లో తెలంగాణ పృథ్వీ నుంచారు. అలాగే జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో తెలంగాణ శ్యామ్ నుంచారు. అర్ధరాత్రి వెళ్ళి తమను అరెస్ట్ చేయడంతో కుటుంబ సభ్యులు బాధపడ్డారని ముఖ్యంగా శ్యామ్ మాట్లాడుతూ చెప్పినటువంటి మాటలు మనం విన్నాం. తన తల్లిని ఏడిపించారు. ఇంతకంటే దారుణం ఇంకేదైనా ఉంటుందా? కుటుంబ సభ్యులు ఉంటారు కదా, చిన్నపిల్లలు ఉంటారు కదా, మహిళలు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు ఇలా అర్ధరాత్రులు అరెస్ట్ చేస్తే. మేమేమైనా అంత పెద్ద క్రైమ్ చేసామా? మేమేమైనా దేశ ద్రోహులమా? తెలంగాణ ప్రజలకు జరుగుతున్నటువంటి నష్టాన్ని మేము చూపించే ప్రయత్నం చేస్తున్నాం. తెలంగాణ ప్రజల కోసం మేము పోరాటం చేస్తుంటే మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటూ పృథ్వీ కానీ శ్యామ్ కానీ ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి ఇప్పటి వరకు శిల్ప మాట్లాడారు. పోలీస్ స్టేషన్ దగ్గర పృథ్వీ మద్దతుదారులు అక్కడ ఉన్నారు. శిల్ప మాట్లాడుతున్నారు అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి. ఒకసారి కొనసాగిద్దాం మనం లైవ్. రైట్. ఇక్కడ పెద్ద ఎత్తున ఇటు ఎవరైతే మద్దతుదారులు పెద్ద ఎత్తున చేరుకొని అక్రమ అరెస్ట్ని మేము ఖండిస్తున్నాము. ఖచ్చితంగా అర్ధరాత్రి పూట 12 గంటలకు వచ్చి అక్రమంగా అరెస్ట్ చేశారంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏంటి ఈ ఇష్యూ ఏంటి? రాను పెద్దగా అవుతుంది ఏంటి? జై తెలంగాణ. మా నాయకుని తెలంగాణ క్రాంతి దళ నాయకుడిని వ్యవస్థాపకులు డాక్టర్ సంగమరెడ్డి పృథ్వీరాజ్ యాదవ్ గారిని అక్రమంగా అరెస్ట్ చేయడం
ఎంతవరకు చాలా చాలా తెలంగాణకు సిగ్గుచేటు. ప్రతి సమస్య మీద అనినిత్యం పోరాడేటోడు తెలంగాణ పృథ్వీరాజ్ యాదవ్. ఏ సమస్య చూసినా వ్యక్తుల చుట్టూ తిరగదు, ఓన్లీ వ్యవస్థ మీదనే మాట్లాడతాడు. ఎంతసేపు ఉన్నా ప్రశ్నించడమే గొంతుక. తెలంగాణలో ఎక్కడ చూసినా ఏ విధంగా చూసినా ఈ మార్వాడి గోబ్యాక్ అనే ఉద్యమం గోబ్యాక్ అని ఎక్కడ కూడా మా నాయకుడు అనలేదు. మీరు చూడొచ్చు, చాలా ఇంటర్వ్యూలో మాట్లాడారు, ఆర్టీవీ లైవ్లో మాట్లాడారు, చాలా తొలివేలలో నిన్న కూడా దాకా జరిగినాయి. అర్ధరాత్రి 12 గంటలకు నిద్రిస్తున్న సమయంలో అక్రమంగా అరెస్ట్. మా తెలంగాణ క్రాంతిదళ నుంచి బంధుకు పిలుపునిచ్చినమా? ఇవ్వలే కదా. అక్రమంగా దారుణంగా ఇది చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం మేము. ప్రజాస్వామ్యం అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు. ఈ ఉద్యమం ఉవ్వెత్తున ఎగురుతుంది. తెలంగాణ క్రాంతిదళ సభ్యులు మొత్తం నల్లకుంట పోలీస్ స్టేషన్కి భారీ ఎత్తున తరలి వస్తున్నారు. తెలంగాణ సమాజమా, మార్వాడి వాళ్ళు వచ్చి మన మీద 1000కి 2000కు తాగి పండుకుంటామనంటే మనకు సోయలేదా? అంటే అందరు తాగి పండుకుంటారా? ఏం మాట్లాడుతారు, ఏం అర్థం కాదు. ఇప్పటి వరకు మాట్లాడిన దిగ్విజయ్ జోష్ ఇప్పటి వరకు కూడా ఎందుకు అరెస్ట్ చేయలేదు అతన్ని? తెలంగాణ సమాజమా, కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? తెలంగాణ పబ్లిక్ని కించపరిచే మాటలు మాట్లాడుతున్నా కానీ సోయలేని గవర్నమెంట్ అయిపోయింది. కొంచెమైనా సిగ్గు తెచ్చుకొని గవర్నమెంట్ ఇప్పటికైనా పృథ్వీరాజ్ యాదవ్ గారిని మా నాయకుని వెంటనే రిలీజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో అక్రమ అరెస్టులు చేసే ఉద్యమాలు ఎట్టి పరిస్థితుల్లోనే ఆగవు. ఖచ్చితంగా మేము ఒకవైపు ఓయూ నుండి కూడా ఎలాంటి బంధుకు పిలుపునివ్వలేదు. కేవలం ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా బంధుకు పిలుపునిచ్చారు. ఖచ్చితంగా విడుదల చేయాలి, లేకుంటే తీవ్రంగా దీని కార్యాచరణ అనేది ముందు ప్రకటిస్తామంటూ కూడా మొత్తం మీద ఇప్పటికే ఓయూకి సంబంధించినటువంటి విద్యార్థి నేతలు ఇక్కడికి చేరుకుంటున్నారు. నల్లకొండ పిఎస్కి ఖచ్చితంగా 10 గంటలలోపు విడుదల చేయాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శిల్ప, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. అప్డేట్స్ అందిస్తూ ఉండండి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు. థ్యాంక్ యూ. మొత్తం మీద పరిస్థితి మనం చూస్తున్నాం. తెలంగాణ పృథ్వీ అలాగే తెలంగాణ శ్యామ్ ఇద్దరిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో అర్ధరాత్రి అరెస్ట్ చేయడం పట్ల తీవ్రమైనటువంటి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది కరెక్ట్ పద్ధతి కాదు అంటూ పోలీసుల వైఖరి మీద అలాగే పార్టీల వైఖరి మీద సైతం విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. మరోవైపు నల్లకుంట పోలీస్ స్టేషన్ దగ్గరికి ఇంకా ఓయూ విద్యార్థులు అలాగే పృథ్వీ మద్దతుదారులు అక్కడికి చేరుకుంటున్నట్లుగా తెలుస్తోంది. మార్వాడి గో బ్యాక్ ఉద్యమం కొనసాగుతోంది. ఈరోజు కార్యాచరణ ప్రకటించారు విద్యార్థులు. ఈ నేపథ్యంలో ముందుగానే పోలీసులు అరెస్ట్ చేశారు. శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా ఉండేందుకు అరెస్టులు చేశామంటూ పోలీసులు చెప్తున్నట్లుగా తెలుస్తోంది, ముందు జాగ్రత్త చర్యలుగా. అలాగే తెలంగాణ వ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు మనం వింటూనే ఉన్నాం. పార్టీలు ఈ విషయంలో క్లియర్గానే ఉన్నాయి. ఖచ్చితంగా మార్వాడీలకి మద్దతుగా నిలుస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. పార్టీల వైఖరిని సైతం ఈ మార్వాడి గోబ్యాక్ ఉద్యమం చేస్తున్న వాళ్ళు తప్పుపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రాజకీయ పార్టీలు వాళ్ళు ఇస్తున్నటువంటి డబ్బుల కోసం లేదంటే వాళ్ళ నిధుల కోసం ఆశపడి తెలంగాణ ప్రజలకు ద్రోహం చేస్తున్నారు అంటూ పృథ్వీ కానీ శ్యామ్ కానీ మాట్లాడుతున్నటువంటి మాటలు మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో మరి ఈరోజు ఏం జరగబోతోంది? పృథ్వీని శ్యామ్ని అప్పటి వరకు స్టేషన్లో ఉంచబోతున్నారు. అక్కడికి భారీగా విద్యార్థులు చేరుకుంటున్న నేపథ్యంలో మరి ఏం జరగబోతోంది? ఈరోజు ప్రకటించిన కార్యాచరణ ప్రత్యేకంగా మేమేమి ప్రకటించకపోయినప్పటికీ కూడా, అంటే సంఘాలుగా ఏర్పడి మేము ప్రకటించలేదు, విద్యార్థులు అందరూ వాళ్ళందరూ వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ప్రకటిస్తున్నారు అనేది పృథ్వీ చెప్తున్నటువంటి మాట మనకు కనిపిస్తోంది. పృథ్వీ మద్దతుదారులు కూడా అదే మాట్లాడుతున్నారు. సో ఈ నేపథ్యంలో ఈరోజు మరి కార్యాచరణ ప్రకటించినట్లుగా ఏం జరగబోతోంది? ప్రభుత్వం ఇలా ముందుగానే అరెస్టులు చేసిన నేపథ్యంలో, పోలీసులు ముందుగానే అరెస్టులు చేసిన నేపథ్యంలో మరి ఎప్పుడు బయటికి రాబోతున్నారు పృథ్వీ అండ్ శ్యామ్? వాళ్ళు తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది ఈ అంశానికి సంబంధించి అనేది ఒక అంశం అయితే, మరోవైపు మార్వాడీల నుంచి గోబ్యాక్ మార్వాడీ పట్ల తీవ్రమైనటువంటి అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం అవుతుంది. ఇది కరెక్ట్ పద్ధతి కాదు, మా మీద ఇలా ఒక గంపగుత్తగా ఒక గ్రూప్గా ఏర్పడి మా మీద దాడులు జరుగుతున్నాయంటూ వాళ్ళు అంటున్నారు. కేవలం కొంతమంది స్వార్థం కోసం చేస్తున్నటువంటి ఒక ఉద్యమంగానో ఒక దాడిగానో దీన్ని మార్వాడీలు చూస్తున్నారు. కాబట్టి ఈ విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వీలైనంత త్వరగా ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు కానీ లేదంటే అధికారులు కానీ దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి, మాట్లాడాలి. వీలైనంత త్వరగా ఈ ఇష్యూని సార్ట్అవుట్ చేయాలనే మనం కోరుకుందాం. చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు, చాలా మంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మరికొద్దిసేపట్లో మరి పృథ్వీ అండ్ శ్యామ్ కి సంబంధించి ఏం జరగబోతుంది అనేది పోలీసులు అప్డేట్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. చాలా మంది విద్యార్థులు పోలీస్ స్టేషన్ దగ్గరికి చేరుకుంటున్నట్లుగా తెలుస్తోంది. పృథ్వీ మద్దతుదారులు, శ్యామ్ మద్దతుదారులు పోలీస్ స్టేషన్ దగ్గరికి చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఏం జరగబోతుందనే ఉత్కంఠ నెలకొంది. మరి ఎప్పటికప్పుడు ఆర్టీవీ మీకు ఈ అప్డేట్స్ అందిస్తూనే ఉంటుంది. మినిట్ టు మినిట్ అప్డేట్స్ ఈ అంశానికి సంబంధించి ఓవరాల్గా ఈ ఉద్యమం గోబ్యాక్
మార్వాడి అనే ఉద్యమం ఎలా జరుగుతుంది, ఎక్కడెక్కడ ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి, పోలీస్ స్టేషన్ దగ్గర పరిస్థితి ఏంటి, విద్యార్థులు ఏమంటున్నారు అనే దానికి సంబంధించి ఓవరాల్గా మినిట్ టు మినిట్ అప్డేట్స్ అందిస్తూనే ఉంటాం. ఒకసారి శ్యామ్ కానీ లేదంటే పృథ్వీని కానీ అరెస్ట్ చేస్తున్న సమయంలో తెలంగాణ శ్యామ్ని, తెలంగాణ పృథ్వీని మనం చూడొచ్చు పోలీస్ స్టేషన్లో అరెస్ట్ తర్వాత పృథ్వీ కానీ ఆయన మద్దతుదారులు కానీ అదుపులోకి తీసుకున్న తర్వాత పోలీస్ స్టేషన్ లోపల నుంచి వాళ్ళు వేవ్ చేస్తున్నారు, మనకి బయటికి వారు సిగ్నల్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూనే ఉన్నాం. మేము లోపల ఉన్నాం, సురక్షితంగా ఉన్నామని వాళ్ళు చెప్తున్నారు. అలాగే పృథ్వీ గారి శ్యామ్ గారి చెప్పింది ఒకటే, పోలీసులు ఎక్కడా ఇబ్బంది పెట్టలేదు, పోలీసులు ఎక్కడా తమను ఇబ్బంది పెట్టలేదు అని చెప్తున్నారు. చాలా రెస్పెక్టబుల్ గా మాట్లాడారు. కాకపోతే అర్ధరాత్రి వచ్చి అరెస్టులు చేయడం వల్ల ఇక్కడ ఇబ్బంది అయింది. ఇంట్లో వాళ్ళు భయపడ్డారు, మహిళలు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు కదా, తమ మదర్ చాలా ఏడ్చారు అంటూ తెలంగాణ శ్యామ్ చెప్పినటువంటి మాట కూడా మనం విన్నాం. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు మినిట్ టు మినిట్ అప్డేట్స్ మీకు RTV అందిస్తూనే ఉంటుంది. ఒకసారి అరెస్ట్ చేస్తున్న సందర్భంగా చోటు చేసుకున్నటువంటి పరిణామాలు ఏంటి, అసలు ఏం మాట్లాడారు, అక్కడ ఎలా ఉంది, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూద్దాం.